విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది మేడం మీకు? వైసీపీ గవర్నమెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడాడు. గూగుల్ అన్నీ వస్తున్నాయి అంటే ప్రతిదీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ముందు ఆలోచనతో ప్రతిదీ కూడా తేడానికి ముందు రెడీగా ఉంటారు సార్. ప్రతి గూగులే కాదు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు తేడానికి కూడా ఆయన ముందు చూస్తున్నారు. విశాఖపట్నానికి సంబంధించి కేవలం ఈ కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా విశాఖ నగరానికి ఆ ప్రభుత్వానికి అడ్వాంటేజ్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి అయితే డెవలప్మెంట్ అనేది చాలా బాగుందండి. ఇంతకు ముందు అనేది స్కీమ్లు గట్టా ఉండేది, ఇప్పుడు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల మా యూత్కి కూడా అడ్వాంటేజెస్ బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడైతే విశాఖపట్నం ప్రజలకి ఆశ అయితే కలుగుతుందండి, డెవలప్మెంట్ వస్తుందని. అలాగే గూగుల్ డేటా సెంటర్ అవన్నీ రావడం వల్ల ఉద్యోగాలకి ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా. విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది మేడం మీకు? గతంలో వైసీపీ గవర్నమెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడాడు. మరి ఒకవైపు వైజాగ్ ని రాజధాని చేస్తానన్నాడు, కర్నూలుని మరి న్యాయ రాజధాని చేస్తా చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనం అందరం చూసాం. ఎక్కడే ఉంటాను, వైజాగ్ లోనే నేను వెళ్తాను అని చెప్పి, ఎక్కడే రాజధాని అని చెప్పి మరి ఏ విధంగా ఋషి కొండలన్నీ కూడా కొట్టేసి 500 కోట్లతో మరి ప్యాలెస్ నిర్మించి అవినీతి సొమ్ముతో ఏ విధంగా జల్సాలు చేశాడో మనందరం చూసాం. విశాఖ ప్రజలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఉద్యమం లాగా బయలుదేరి ఈ 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం గనక ఓడించకపోతే విశాఖ రూపురేఖలు కూడా పూర్తిగా కూడా మారిపోయే విధానం వచ్చేసింది. ఎందుకంటే విశాఖ రాజధాని అని చెప్పేసి ఏ విధంగా భూదందాలు, కబ్జాలు, మరి ఏ విధంగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా తాకట్టు పెట్టేసి రాష్ట్రాన్ని మరి ఒకవైపు విశాఖని ఏ విధంగా నాశనం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని మరి మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్ లో ఈ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన సంగతి మనం అందరం చూసాము. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనే డూయింగ్ తో ఏ విధంగా ముందుకెళ్తుందో మనం అందరం చూసాం. దాదాపు 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ముందుకొచ్చాయి, మనందరం చూస్తున్నాం. ఈ రోజు విశాఖలో గూగుల్ అతి పెద్ద సంస్థ అన్నమాట. అమెరికా తర్వాత వైజాగ్ వచ్చినటువంటి అతి పెద్ద సంస్థ దాదాపు 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మరి గూగుల్ సంస్థను తీసుకొచ్చారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి మరి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు. ఆయన ఒకే ఒక ఎయిమ్తో ముందుకెళ్తున్నారన్నమాట. రాష్ట్రంలో యువత అందరికి కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అటు ప్రభుత్వ రంగంగా కానివ్వండి, ఇటు ప్రైవేట్ రంగంగా కానివ్వండి, మరి అనేకమైనటువంటి ఐటీ ఉద్యోగాలు కానివ్వండి, ఏ టెక్నాలజీతో మరి గూగుల్ సంస్థను తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి పెట్టుబడులు సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు చూసుకున్నట్లయితే ఈ గూగుల్ సంస్థ అనేది దాదాపు దేశం మొత్తం మీద ఒక 15 సంస్థలు ఉంటే 2వ స్థానంలో అమెరికా తర్వాత ఇక్కడ వైజాగ్ లో పెట్టినటువంటి గూగుల్ సంస్థ 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ రోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సాక్షి డిబేట్ లో, కొంతమంది చెత్తవేదలు మనం చూస్తున్నాం. గూగుల్ సంస్థను పట్టుకొని గోడామని మాట్లాడుతున్నాడు. అంటే చదువుకున్నటువంటి అజ్ఞానులు ఎంతమంది ఉన్నారో చూడండి. ఒకవైపు 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మరి ఒకవైపు కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకు దూసుకెళ్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పేటీఎం బ్యాచ్ ఏ విధంగా కూటమి ప్రభుత్వం అయినా బురద జరుగుతుందో చూడండి. ఐటీ సంస్థను ఏ విధంగా తీసుకొచ్చి ఒకవైపు హైదరాబాద్ ని డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదే విధంగా లోకేష్ గారు ఒకప్పుడు ఐటీని తీసుకొస్తే చంద్రబాబు గారు ఈ రోజు ఈయన గూగుల్ సంస్థను తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి ఆయన ఎన్నో రకాలుగా కృషి చేస్తుంటే ఈ రోజు సాక్షి డిబేట్ లో కూర్చొని ఒక చెత్త వదవ గూగుల్ సంస్థని గోడాంతో పోల్చి తాళాలేసి వాచ్మెన్ లా కాపలా పెట్టడం తప్ప ఏముందని అడుగుతున్నారు. ఈ రోజు మేము చెప్తున్నాం, ఈ గూగుల్ సంస్థ అనేది పెట్టడం వల్ల చుట్టుపక్కల చిన్న చిన్న కంపెనీలు, ఐటీ కంపెనీలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి ఎన్నో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే జే ట్యాక్స్, ఇక్కడ కంపెనీ పెట్టాలంటే మీరు మాకేం ఇస్తారు, మాకేం చేస్తారు, మీరు పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెడితే మాకేంటి వాటాలు,
అని గతంలో మనం చూసుకున్నాం. జాకీ కానివ్వండి, లూలు కానీ, డేటా అదానీ సెంటర్స్ కానివ్వండి, ఏ విధంగా తరిమి కొట్టారో మనందరం చూస్తున్నాం. కాబట్టి ఈ వీటన్నిటిని కూడా తట్టుకొని కూటమి ప్రభుత్వం 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో రెండు కళ్ళుగా భావించి చేసుకుంటూ ముందుకెళ్తుంది. అంటే రేపు జరగబోయేటి సిఐ సదస్సు కూడా ఇక్కడ విశాఖలోనే ఘనంగా జరగబోతూ ఉంది. దీన్ని దాదాపు ఒక 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. దీన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఎలా చూడాలంటారు? అదేనండి, వైసీపీ ప్రభుత్వం పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ అన్నట్టు వాళ్ళు ఇటు చేయలేరు కదా. గతంలో విశాఖలో మరి ఐటీ సదస్సుని పెట్టేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏ కాలేజీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళని, చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళే ఇన్వెస్టర్స్ గాని ఫేక్ ఐడి సృష్టించి వాళ్ళే ఇన్వెస్టర్స్ అని కలరింగ్ ఇచ్చారు. మనం అందరం చూసాం. వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి కాదు వచ్చింది, ఏదో షో చేసేసి ఇక్కడ మేము కంపెనీలు పెడుతున్నామని షో క్యాండిడేట్లు వాళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్. విశాఖలో జరిగేటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చేసేదంతా కూడా జెన్యూన్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం పేటీఎం బ్యాచ్ అని ఫేక్ బ్యాచ్ అని తెలిసే మొన్న జరిగినట్టు 2024 ఎలక్షన్లో ఒక్కొక్కరు దాదాపు 90,000 లక్ష మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలిపించుకున్నారంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు, ఆయన రాజధాని పెడతానన్నా కూడా ఇక్కడ విశాఖ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఈ వైసీపీ అనేది ఫేక్ పార్టీ, మరి పేటీఎం బ్యాచ్ అని ప్రజలందరికీ తెలుసుకొని మొన్న కూటమి ప్రభుత్వానికి అంతటి ఘనమైనటువంటి విజయాన్ని కలిగించారు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. విశాఖపట్నానికి ఇప్పటికే ఎన్నో రకాల డెవలప్మెంట్ చేస్తూ ఉన్నా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే ఈ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖపట్నానికి సంబంధించి కేవలం ఈ కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా విశాఖ నగరానికి ఆ ప్రభుత్వానికి అడ్వాంటేజ్. ఈరోజు చూసుకుంటే కేవలం ఇప్పుడు నవ్యాంధ్ర మాత్రమే కాకుండా మనం గతంలో చూడొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వాంటేజ్ సిటీ ఏదైనా ఉందంటే వైజాగ్. ఆ రోజులో హైదరాబాద్ నగరానికి అవసరమైన వనరులు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో దాదాపు 100 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ డెవలప్మెంట్ చేశారు. ఏదంటే వైజాగ్ అన్నది ఇక్కడ పీపుల్ అడ్వాంటేజ్, అలాగే ఇక్కడ ప్లేస్ అడ్వాంటేజ్, ఈ నేచర్ అడ్వాంటేజ్. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్న నగరాలు కానీ ప్రాంతాలు కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో ఏదో ఒకటే ఉంటుంది. కానీ ఈరోజు విశాఖపట్నంలో మనం ఈరోజు HPCLగా చెప్పుకునే ఈ ప్రాంతంలో కాల్టెక్స్ అనే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, ఆ తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, అది కూడా షిప్ యార్డ్ కూడా ఒక ప్రైవేట్ షిప్ యార్డ్, ఆ తర్వాత గవర్నమెంట్ హైర్ చేసుకుంది. ఈరోజు చూసుకుంటే రక్షణ శాఖలో ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇకపోతే పరవాడలో NTPC. అంటే ఇవి మనం చెప్పుకునే ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు. ఇక ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు చూసుకుంటే భీమిలి సమీపన దివీస్ కంపెనీ. ఈరోజు దివీస్ అన్నది కేవలం విశాఖ ప్రాంతాన్నే కాదు, వరల్డ్ వైడ్ కూడా బయోటెక్ అలా ఫార్మా ఇండస్ట్రీస్లో అది నెంబర్ 1 ఇండస్ట్రీస్లో అది ఒకటి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైజాగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాయంటే ఇక్కడ పబ్లిక్ దేన్నైనా యాక్సెప్ట్ చేస్తారు. దేన్నంటే న్యాయబద్ధంగా ఎవరైనా ఇండస్ట్రీస్ పీపుల్ కానీ లేకపోతే ప్రభుత్వమైన ఏదైనా ఒక సంస్థ కావచ్చు లేకపోతే ఒక ఇండస్ట్రీస్ని ఆహ్వానించినప్పుడు పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి అవసరమైన డెవలప్మెంట్ కూడా సహకరిస్తారు. అదే ఇతర ప్రాంతాల్లో ఉంటే కొన్ని రకాల ఇబ్బంది ఉంటుంది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అనువైన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరం మరింత అనువైన ప్రాంతం. ఈరోజు చూసుకుంటే విశాఖ నగరం రోడ్డు, రైలు, వాటర్ వేస్, అలాగే ఎయిర్ వేస్, అంటే 4 ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్న నగరాలు చాలా తక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా వైజాగ్ అడ్వాంటేజ్. దాంతోనే ఈరోజు చూసుకుంటే గూగుల్ కావచ్చు, ఇంతకుముందు ఇన్ఫోసిస్ కావచ్చు, రేపు పొద్దున ఈరోజు ఇప్పటికే అదానీ డేటా సెంటర్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్. ఇట్లాగా మనం చెప్పుకోవాలంటే ఒక ప్రొడక్టివ్ ఇండస్ట్రీసే కాదు, ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఇట్లా వైజాగ్ ఉన్న అడ్వాంటేజ్ వల్ల వైజాగ్ రకరకాలుగా డెవలప్ అవుతుంది. మనం చూసుకుంటే కొందరు మేధావులు చెప్పినట్టు ఇక షార్ట్ టైంలోనే వైజాగ్ ఒక ఢిల్లీ కాదు మరొక న్యూయార్క్ సిటీగా మారిపోయినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. మీరు చూస్తూ ఉంటారు, అంటే విశాఖపట్నంలో మీరు ఉండే నివాసి కాబట్టి ఇక్కడ విశాఖపట్నంకి టూరిజం పరంగా ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్నా. మనం అన్ఎక్స్పెక్టెడ్గా ప్లేస్లో చూసాం. ఈ ఏపీ ప్రభుత్వం మన దసరాలో చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది విశాఖపట్నానికి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి అయితే డెవలప్మెంట్ అనేది చాలా బాగుందండి. ఇంతకు ముందు అనేది స్కీమ్లు గట్టా ఉండేది. ఇప్పుడు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల మా యూత్కి కూడా అడ్వాంటేజెస్ బోల్డ్ ఉన్నాయి. కంపెనీస్ అని మొన్నే కాగ్నిసెంట్ వచ్చింది, అలాగే ఇన్ఫోసిస్ వైజాగ్లో పెట్టడం జరిగింది. ఇలా ఇవ్వడం ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల మా ఫ్యూచర్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కూడా వచ్చింది విశాఖపట్నానికి, ఎలా అనిపిస్తుంది? యువతకి మంచి ఉద్యోగాలు వచ్చి అభివృద్ధిగా ఉంటుందంటారా? అవునండి, నేను కూడా బీటెక్ 3rd year చదువుతున్నాను. బీటెక్ EEE డిపార్ట్మెంట్లో. మాకు కూడా మా క్యాంపస్ ECE, EEE వీళ్ళకి కూడా ఫ్యూచర్ ఎక్కువ.
పెరుగుతుంది. ఎందుకంటే మన వైజాగ్ అనేది ఇప్పుడు డేటా హబ్గా మారబోతుంది. అలాగే ఐటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. దీనివల్ల ఈ ప్రభుత్వం మాకు బాగా నచ్చిందండి. డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మీరు చూస్తారు లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? లాస్ట్ టైం డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడడం కన్నా లాస్ట్ టైం స్కీమ్లు ఎక్కువ ఉండేవి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఇవ్వకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే బదులు మేము సంపాదించుకునే స్టేజ్ మాకు వస్తుంది. ఇలా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల మాకు స్కీముల మీద ఇంకా అడ్వాంటేజ్ అవసరం లేదు. మాకు వాళ్ళు ఇచ్చే బదులు మేమే మా చేతులారా సంపాదించుకోగలుగుతున్నాము. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అనేక రకాల కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. విశాఖపట్నానికి ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంది. అంటే ఏమనిపిస్తుంది? అంటే మీకు యువతగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, వి సపోర్ట్ టీడీపీ. ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీ అండి, సాటిస్ఫై. విశాఖపట్నానికి గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ చేసింది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుంది? గతప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్కూల్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే అప్పుడు మేము పోల్చుకుంటే స్కూల్ అనేది బాగా అభివృద్ధి అయ్యాయి. అంటే ఇంగ్లీష్ మీడియం అంటే గవర్నమెంట్ స్కూల్కి ఇంగ్లీష్తో చెప్పడం వల్ల ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎక్కువ రావడం వల్ల అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా పర్లేదు, మేము కూడా చేయగలం, మేము కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని పడిస్తున్నాము. అంటే ప్రైవేట్ స్కూల్తో పోటీగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏంటంటే రెండు కూడా సమకూర్చిన తర్వాత కూడా ఇప్పుడు జాబ్స్ మీద వాటి మీద ఫోకస్ చేస్తుంది అన్నమాట. మీరు చూసుకున్నట్టయితే గూగుల్ రావడం కానీ నెక్స్ట్ జాబ్స్ ఎక్కువ కంపెనీస్ తేవడం కానీ చేయడం కానీ చేస్తున్నారు కదా, మీకు చూస్తున్నారు కదా. అంటే చాలా వరకు విశాఖపట్నానికి ఎన్నో రకాల కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? దీన్ని బట్టి ఏంటంటే మా స్టూడెంట్స్కి అనేది ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది బీటెక్ చేసిందో చాలా మంది ఖాళీ ఉండిపోతున్నారు, ఓన్ బిజినెస్ పెట్టుకోవడం కానీ ఇలా చేయడం కానీ. దీనివల్ల అంటే మేము కూడా త్వరగా సెటిల్ అవ్వచ్చు, మా ఫ్యూచర్ అనేది ఎక్కువ కొంచెం బాగుంటుంది అన్నమాట. అంటే మరి విశాఖపట్నం ఇంకా అభివృద్ధి దశలుగా ఎలా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ కంపెనీస్ రావడం, అంటే జాబ్స్ మూడవల్ల కొంచెం వేకెన్సీ అనేది ఎక్కువగా తీయాలని కోరుకున్నాం. విశాఖపట్నానికి గత ప్రభుత్వంలో ఉండేటువంటి డెవలప్మెంట్ ఏ రకంగా ఉండేది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది సార్? ఇప్పుడైతే విశాఖపట్నం ప్రజలకి ఆశ అయితే కలుగుతుందండి, డెవలప్మెంట్ వస్తుందని. అలాగే గూగుల్ డేటా సెంటర్ అవన్నీ రావడం వల్ల ఉద్యోగాలకి ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా. అట్లాగే మనది యాక్చువల్గా ఏంటంటే వెనకబడి జిల్లాల్లోకి వస్తుందండి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఇక్కడ నుంచి మనం వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు విశాఖపట్నంలోనే మనం జాబ్ చేసే ఒక గొప్ప అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు రోడ్లు గట్రా చూస్తే అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అట్లాగే మనకి హైవేలు కానీ అవన్నీ కూడా ఇంత మునుపు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కొంచెం బాగున్నది అనిపిస్తున్నది మాకైతే. మాత్రం ఉద్యోగాలు అయితే పెరుగుతాయనే ఆశతో ఉన్నాం మేము. విశాఖపట్నం అనేది ఇప్పుడు ఏంటంటే మనకి ఆంధ్రాకి ఒక విధంగా ఒక సెకండ్ రాజధాని లాగా తయారవుతుందండి ఈ డెవలప్మెంట్ అవడం వల్ల. అది డెవలప్ అయ్యేలోపు, అదే మన అమరావతి డెవలప్ అయ్యేలోపు విశాఖపట్నం కూడాను గొప్ప రాజధానిగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, సెకండ్ రాజధానిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చూసారు విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఏ రకంగా మీకు కనిపించింది ఇప్పటి వరకు? అంటే రోడ్లు బాగుపడ్డాయండి బాగా. అంతేకాకుండా ఎక్స్పాండ్ అవుతుందండి విశాఖపట్నం కూడా. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది అంటే అంతవరకు కూడా మనకి విశాఖపట్నం బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అంతేకాకుండా మనకి చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయండి మన విశాఖపట్నానికి. కాబట్టి మనది కూడా ఎప్పుడైనా బెంగళూరు లాగా మన విశాఖపట్నం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఐటీ భాగంలో కూడా. దాంతో ఏంటంటే మనకి యువతకి గవర్నమెంట్ జాబులు కాకుండా ప్రైవేట్ జాబుల్లో కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఎలా ఉందండి? లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ కూడా చాలా బాగుంది. అప్పటికిప్పటికి బోల్డ్ డిఫరెన్స్. అప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి, రోడ్లు బాగున్నాయి, సమ్మిట్ జరుగుతుంది, ఏఈలోని ఐటీ వస్తున్నాయి. చాలా తేడా ఉంది ఈ 14 నెలల్లో కూడా. ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతానికి మాత్రం చాలా సూపర్ గా ఉంది. లోకేష్ ది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. గతంతో పోల్చుకుంటే ప్రత్యేకంగా విశాఖపట్నానికి ఎంతో అభివృద్ధి దశగా వెళ్తున్నా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటే ఇటు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? వైసీపీ వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి అదే పని తప్పించి వేరే పని లేదు. అప్పటికిప్పటికి వచ్చి వాళ్ళు నేచురల్ గా చూడలేదు. చాలా డిఫరెన్స్ అప్పటికిప్పటికి. 14 నెలల్లో కూడా చాలా తేడా ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు మన విశాఖపట్నానికి గూగుల్ సంస్థ వచ్చింది. ఈ గూగుల్ సంస్థ వల్ల అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దీనిపై కూడా విమర్శిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి విమర్శిస్తారు. ఐటీ మినిస్టర్కి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు కాబట్టి దాన్ని పట్టించుకో
పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పొలిటికల్ గా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం తప్పించి కానీ ఏమీ లేదు. అంతే. కొత్తగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే దాని ట్రాఫిక్ డైవర్ట్ చేయాలంటే ఇలాంటి రకరకాలుగా పుకార్లు పుట్టించడం తప్పించి కానీ నేచురల్ గా కనబడుతుంది. అది అంటే విశాఖపట్నానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా అభివృద్ధి చెందుతుందండి. ఇంకా ఆటోమేటిక్ గా ఈ 5 years లో కూడా పూర్తిగా హైదరాబాద్ హైటెక్ సిటీ కన్నా బాగుంటది. చాలా బాగుంటది. ఈ 5 years లో 15 నెలల్లోనే ఈ టైప్ లో ఉందంటే రాబోయే పరిస్థితుల్లో ఇంకా ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి, ఊహించుకోండి. చాలా బాగుంటది. రోడ్లు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయండి. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఏమి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలా వరకు ఇక్కడ ఐటీ కంపెనీలతో ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అనేక రకాలుగా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఐటీ కంపెనీలు ఏమీ రావట్లేదు, చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు విశాఖ గూగుల్ వచ్చింది, గూగుల్ పై కూడా అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? గూగుల్ అన్ని వస్తున్నాయి అంటే ప్రతిదీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ముందు ఆలోచనతో ప్రతిదీ కూడా తేడానికి ముందు రెడీగా ఉంటారు సార్. ప్రతి గూగులే కాదు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు తేడానికి కూడా ఆయన ముందు చూస్తున్నారు. ప్రతి వస్తాయి సార్, ఇబ్బంది ఏం లేదు. అది ఏంటంటే పిల్లలకి డెవలప్మెంట్ దీని గురించే కానీ జాబ్ మేళా గురించి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జాబ్ మేళా కొన్ని పెడుతున్నారండి. ప్రతి పిల్లడు కూడా 10th క్లాస్ చదివిన పిల్లడు, ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలు కూడా ముందు గత ప్రభుత్వంలో చాలా మందికి ఎవరికి ఏం లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లడు కూడా అవకాశం వచ్చే ఉంది సార్. ఇప్పుడు మీరు చూసారు విశాఖపట్నానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? హైదరాబాద్ కంట ఇంకా మెరుగ్గా చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు చేస్తారండి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంకా మనకి డెవలప్మెంట్ విషయంలో కూడా అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంటే ఇది జరగలేదు, ఈ కంపెనీలు రాలేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అవన్నీ చెప్తారు సార్. అది ఏంటంటే వాళ్ళు చెప్పడం వరకు కానీ ఆ ప్రభుత్వంలో ఏది కూడా చేయలేదండి. ఈ ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నారండి. ఈ రోజు రేపు మనకి ఏదైనా అవసరం ఉండి కావాలండి ఒక రోడ్డు గురించే కానీ దేని గురించే వెళ్తే అది అయిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీకు అయిందా లేదా, సమస్య ఎలా ఉంది, మీకు ఏమైనా పనులు ఏమైనా ఉంటే ముందుగా దగ్గర చెప్పి చేయించుకోండి అని చెప్తున్నారు. కానీ ఆ విమర్శలు వాళ్ళు విమర్శల వరకే మిగిలిపోయిందండి ఆ గవర్నమెంట్.